ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో ర్యామ్ అప్గ్రేడ్ చేయడం వల్ల కంప్యూటర్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ అనేది చాలా స్మూత్గా వర్క్ అవుతుంటాయి. సో దీన్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో దాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం ర్యామ్ అప్గ్రేడ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 4 ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీ కంప్యూటర్ మోడల్ తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ కంప్యూటర్ మోడల్? సెకండ్ వన్, మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ. థర్డ్ వన్, ర్యామ్ టైప్. ఫోర్త్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్. నౌ కమింగ్ ఫస్ట్ పాయింట్, మోడల్. ఒక నెంబర్ ఉంటుంది మన సిస్టంలో, ప్రాపర్టీస్లో చెక్ చేసుకుంటే మన కంప్యూటర్ ఏ మోడల్ అనేది తెలుస్తుంది. సెకండ్ వన్, కెపాసిటీ. సో మదర్ బోర్డ్ ఎంతవరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుందో చూడాలి. ఎగ్జాంపుల్ 8 GB, 16 GB, 32 GB అనేది మనం తెలుసుకోవాలి. సో థర్డ్ వన్, ర్యామ్ టైప్. సో ర్యామ్ అనేది DDR1, 2, DDR3, DDR4, 5. సో DDR అంటే ర్యామ్ జనరేషన్ బట్టి చేంజ్ అవుతుంటుంది. సో ఆ టైప్ అనేది తెలుసుకోవాలి. సో అది ఏ టైప్ ఆఫ్ ర్యామ్ యూజ్ చేస్తున్నాం, మన ల్యాప్టాప్కి అయినా డెస్క్టాప్ అయినా, అది తెలుసుకోవాలి. ఫోర్త్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్. 32-bit విండోస్ ఉందా లేదా 64-bit విండోస్ ఉందా? 32-bit అయితే 4 GB ర్యామ్ ఓన్లీ యూజ్ చేయగలం. 64-bit అయితే అప్పుడు మనం అప్గ్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.